తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో పవిత్రంగా భావించేటువంటి స్వామివారి లడ్డూ ప్రసాదంలో చాలా అవినీతి జరుగుతుందని, అపవిత్రం జరిగిందని, జంతువుల కొవ్వుని లడ్డు తయారీకి ఉపయోగిస్తున్నారు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన ఒక ప్రకంపనని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే గుజరాత్కి చెందినటువంటి డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ దీనికి సంబంధించి నివేదికలు ఇవ్వటం, లడ్డూలో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయని, కొన్ని జంతువుల అవశేషాలకు సంబంధించి అది పాడైపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి శరీర భాగాల నుంచి తీసినటువంటి నూనెను ఉపయోగించారు. అలాగే చేపల నూనెను కూడా ఉపయోగించినటువంటి అవశేషాలు తెలుస్తున్నాయి అని చెప్పి ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. వీటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఎంతో పవిత్రమైనటువంటి తిరుమలలో ఇటువంటి అకృత్యాలకు పాల్పడటం సరికాదని, ఇలాంటి వాటిని నివారించాలంటే దేశవ్యాప్తంగా జాతీయ సనాతన ధర్మ బోర్డు ఒకటి రూపొందించాలని, దానివల్ల సనాతన ధర్మాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేయడం జరిగింది.